properly it must be connected. అర్థంలో సరే అనేది ఫస్ట్ టైం బ్రేక్ అయినప్పుడు మనం డిపార్ట్మెంట్ తప్పడానికి వీల్లేదు, కానీ సెకండ్ టైం బ్రేక్ అవడం అయితే అంటే విత్ ఇన్ డేస్ ఎప్పుడో 6 నెలల కింద 7 కింద పెడితే జరిగిందంటే వేరే విషయం. విత్ ఇన్ డేస్ సార్ కాదు సార్, మీరు మరీ వాళ్ళు ఇచ్చింది మనం అంటే ఎట్లా సార్? లైన్ రిప్లై చేయడానికి టేక్స్ ఓన్లీ 1 hour 2 hours. ఎల్టీ తీసుకోవడానికి ఏదైతుందో టౌన్ అటువంటి కాడ సండే ఎల్టీ తీసుకొని మనం రిప్లై చేస్తుంటాం. రైతులు 1 గంట 2 గంటలు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేస్తుంటారు అంటారు సార్. ఏం దినం కాదు, వారం కాదు, బిట్వీన్ ఒక పోల్ నుండి పోల్కు రిప్లై చేయడానికి ఎంత టైం పడుతుంది సార్? అది మన అందాజు సార్. ఒక పోల్ట్ మరి దాని అర్థం ఏముంటుంది సార్? వాడు నేను ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేద్దాం అనుకున్నా కానీ అనుకున్నా కానీ రైతులు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేద్దామంటే ఎట్లా సార్? సార్ ఇప్పుడు ఆన్ చేసింది అనేది ఇది కాదు. వాళ్ళు చేద్దాం అనుకుంటే గంట లోపల అయిపోతుంది సార్. అంటే మీరు మెటీరియల్ అంతా ప్రొక్యూర్ చేసుకొని సైట్ మీద పోయిన తర్వాత రిప్లేస్మెంట్ ఇట్ ఇస్ ఓన్లీ 1 hour క్వశ్చన్. మనం ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు ఆఫ్ చేస్తాం సార్? మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకొని సైట్కి పోయిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేస్తాం. ఏసెస్ పాతది ముందు దిగింది తప్పట్లేదు సార్. నేను అప్పుడు రైతులు పెట్టుకుంటా సార్. డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసింది, కానీ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసింది పాతది మీరు అన్నట్టు. నేను ఏదో కొత్తది అని చెప్పడం లేదు. మొదటిసారి తెగడం లోపల తన డిపార్ట్మెంట్ తప్పిన తర్వాత రిప్లేస్మెంట్ ఇట్ ఇస్ ఓన్లీ 1 hour క్వశ్చన్. మనం ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు ఆఫ్ చేస్తాం సార్? మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకొని సైట్కి పోయిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేస్తాం. ఏసెస్ పాతది ముందు దిగింది తప్పట్లేదు సార్. నేను అప్పుడు రైతులు పెట్టుకుంటా సార్. డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసింది, కానీ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసింది పాతది మీరు అన్నట్టు. నేను ఏదో కొత్తది అని చెప్పడం లేదు. మొదటిసారి తెగడం లోపల తన డిపార్ట్మెంట్ తప్పడానికి వీలేదు సార్. ఏ లైన్ అయినా బ్రేక్ అవుతుంది సార్, పెద్ద ముచ్చటే ఉంది అన్న. కానీ మొదటిసారి లైన్ బ్రేక్ అవుట్ తప్పలేదు సార్. మీకు 20-30 ఏళ్ళ కింద లైన్ అని చెప్పి తెలిసి ఒకసారి బ్రేక్ అయినప్పుడైతే దాన్ని ప్రాపర్ ఇట్ మస్ట్ కనెక్టెడ్ కదా. దాని మీద ఏం చేస్తుంది నేను దాన్ని పుట్ లెటర్ మీరేం చేస్తూ నేనైతే కరెస్పాండెన్స్ లెటర్ పెడతాను సార్. నేను ఇట్స్ నాట్ దట్ హౌ మచ్ ఎక్స్ప్రెషన్ నిండు ప్రాణం బలి కావటం అనేది అయితే రైతుకు బాధ ఉంటుంది కదా సార్, దుఃఖం. అట్లా ఆ దుఃఖాన్ని మనం తీర్చలేం కదా. అదే ఒకసారి మీ రోజులు పెట్టినట్టు వద్దాం చెప్పాను నేను. పోల్ టు పోల్ మీ లైన్ ఉంటుంది కదా బాబు, ఆ లైన్ తెగిపోయింది. తెగిపోతే ఇట్ వాస్ టేకెన్ టు నోటీస్ ఆఫ్ ది లోకల్ లైన్ మ్యాన్. ఆ లైన్ మ్యాన్ వాడు ఇన్స్టెడ్ ఆఫ్ రిప్లేసింగ్ ఇట్, అప్పుడు పోల్ టు పోల్ ఆ లైన్ రిప్లే చేసి అయిపోతుండే. అది రిప్లే చేయక ఏం చేసిండు, దాన్ని అతుకు పెట్టి అతుకు పెట్టేటప్పుడు ఏదైతుందో ఆ జాయింట్ మనకు ఆ వైర్ లెంత్ అడ్జస్ట్ కాక లేకుంటే యూనో బెటర్ మాకు తెలియదు అనుకోండి, మొత్తం ఇట్ వాజ్ నాట్ ప్రాపర్లీ కనెక్టెడ్.
మళ్ళీ ఒక వారం 10 రోజులు అయినాక మళ్ళీ తెగి పడిపోయింది. తెగి పడిపోయారు కదా, రైతు ఏదైతుందో దీన్ని గమనించలేదు. పొలానికి ఒడ్ల మీద గడ్డి ఉంటే పశువులు పోసుకొస్తా అని చెప్పి పోతుండు, పోతే ఆ వాయు తగిలి చనిపోయింది అక్కడనే సార్. మీ నోటీస్కి వచ్చింది రాలే సార్? అంటే దీనిలో ఏంటంటే యాక్చువల్గా మొదటిసారి తెగిపోవటం అనేది ఇట్ వాస్ బిట్ యాక్సిడెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం లైన్ మిస్టేక్ బ్రేక్ అయిందని చెప్పి అనుకోవచ్చు. కానీ అది మళ్ళీ తెగిపోయిందంటే మన డిపార్ట్మెంట్ బాధ్యత ఉంటుంది కదా సార్. ఇప్పుడు మీరు ఏమనుకున్నారు ఏంటి అనేది ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ యువర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు వాళ్ళు మీకు ఏదైనా రిపోర్ట్ ఇవ్వచ్చు, వాళ్ళు మీకు ఏదైనా రిపోర్ట్ ఇవ్వాలి. కొత్త వేరు పెడదాం అనుకున్నా సార్, ఇయ్యాలి తెగిపోయిందంటే జరిగే మనిషి ప్రాణం పోయేది బాగా సార్. అండ్ ప్యూర్లీ నెగ్లిజెన్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ ఏఈ అండ్ యువర్ లైన్ మ్యాన్. నేనైతే లెటర్ పెడతా సార్, దాన్ని మీరు హౌ యూ విల్ రియాక్ట్ ఫర్ ఇట్ అనేది మీరు నేనైతే లెటర్ పెడతా. పాపం ఎందుకంటే యంగ్ బాయ్ సార్, 25 ఏళ్ళు ఉంటాయి, పెళ్లి కాలేదు, తల్లిదండ్రి ఆయన నేను ఆధారపడ్డాడు, పూర్తి వ్యవసాయ కుటుంబం, 2 అన్నదమ్ములు వ్యవసాయం మీద 2 గడ్డి పోసుకొని పొలం చేసుకొని బ్రతికే కుటుంబం సార్. అదే నార్మల్గా లైన్ బ్రేక్ వస్తుంటుంది సార్, కాదన్న, ఎందుకంటే నార్మల్ లోపల లైన్ బ్రేక్ రాదని చెప్పి నేను అలానే వీల్లేదు. లైన్ బ్రేక్ వస్తుంది, కానీ ఎప్పుడైతే లైన్ బ్రేక్ అయిందో